ఇక మీకు ఒక ముచ్చట చెప్పాలి. గా ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ ప్రచారాన్ని జోరుగా ఊపందించుకున్నది, జోరుగా ప్రచారం అయితే చేయబట్టింది. అయితే ఈ ప్రచారంలో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, గా సారు ఫుల్ గరం అవ్వకుండా ఏందో ముచ్చట చెప్తానని జనాల ముంగడికి వచ్చి మైకులు అయితే పట్టుకున్నారు. సారు ఇక ముచ్చట ఏందో సురువు చేయరాదు? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. అవును రేవంత్ సారు, ఈ ముచ్చట అయితే అందరికీ ఎరికనే కదా, మరి మళ్ళీ ఎందుకు చెప్తాను? వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అవును, నల్లధనాన్ని మొత్తం బయటికి తీసి నోట్ల రద్దు అయితే చేసింది కదా, మరి ఇక 15 లక్షల రూపాయల సంగతి అయితే నాకు తెలియదు, దయచేసి మీరు నన్ను అడగద్దు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైస కూడా పేదవాళ్ళ ఖాతాలో వేయలే. అవును, ఖాతాలు తెరిపించిన ముచ్చట నిజమే కానీ మరి ఆ ఖాతాలల్లా ఏమన్నా పైసలు వేసిరంటారా సార్ మీరు? రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు. రైతులందరికీ ఫసల్ బీమా యోజన పథకం కింద ఎరువులన్నీ ఫ్రీకి ఇస్తానమని అన్నారు కదా, అయినా ఇస్తలేరు అయ్యింది. కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అరే గట్లెందుకంటారు రేవంత్ రెడ్డి సారు? కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని అందరూ గుసగుసలు ఆడుకుంటారు. మరి ఈ ముచ్చట నిజమా కాదా? ఇదే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జనాలందరికీ ఈ కేంద్ర ప్రభుత్వమే ఇళ్లను కట్టించి వాళ్ళందరినీ సుభిక్షంగా చూస్తుందట. ఈ ముచ్చటగా జనాలే చెప్తారు, మరి నువ్వేమో ఏమి ఇయ్యలేదు, ఇల్లే కట్టియలేదని చెప్తాను రేవంత్ సారు, మరి ఎవరిది కరెక్ట్ అంటావు? అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కన్నిగడలు ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలి సారు? మళ్ళా చెయ్యి గుర్తుకే ఓటేయాలని ఆలోచించాలనా? పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 ఎంపీలు ఇచ్చిండ్రు, వాళ్ళ దోస్తు దేవగౌడకు 1 ఇచ్చిండ్రు, సుమలత గారికి 1 ఇచ్చిండ్రు. 28 సీట్లుంటే 27 సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు. ఓహో అట్లనా? మరి నరేంద్ర మోడీ సార్ గారు ఏమి ఇయ్యలేదా ఇప్పటి వరకు అంటారా? కానీ నరేంద్ర మోడీ మీకేమిచ్చిండు? ఖాళీ చెంబిచ్చిండు. మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇక చూసి రావులా మొత్తానికి గిది ముచ్చట. రేవంత్ రెడ్డి సార్ ఏమంటానంటే ఈసారి కనుక కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే చెంబే చేతికి వస్తుంది. ఇక కరువులు వచ్చినప్పుడు మీరు ఈ జనాలకి ఏమన్నా నీళ్ళు ఇచ్చిర్రా, లేకపోతే ఏమన్నా ఆర్థిక సాయం చేసిర్రా అని రేవంత్ రెడ్డి సార్ అయితే అంటాండుల్లా. ఇక మరి సాయం చేసిందా, సాయం చేయలేదా, సాయం తీసుకున్న జనాలకెరక వాళ్ళకెరక.